ఈరోజు వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. అద్వితీయ దేవుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తే వాక్యము, వాక్యమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే శరీరధారి అయి మరి పరలోకము నుండి భూలోకానికి శిశువు రూపములో, కుమారుడు రూపములో మనకి మరి అనుగ్రహింపబడనని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయండి. ఆ అద్వితీయ కుమారుడు మరి శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు బయలుదేరి ఆయన నామాన్ని దూషించేవారుగా ఉన్నారు.